ఏసీపీ ఆఫీస్లో రోజా మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. దొంగలిచ్చాడని కాలువ శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు అంటే అనుభవాన్నే మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా. అసలు జగన్ గారు ఏ స్కూల్లో చదివాడు? విజయమ్మకి ఏమన్నా రోసయ్య గారు చిన్నాన్న పెద్దనాన్న పోయి అడుక్కోవడానికి నన్ను కాపాడమని చెప్పి ఏమైనా బుర్రుండే మాట్లాడుతున్నారా అండి? మేము అలా పర్సనల్గా ఇష్యూని డైవర్ట్ చేసినప్పుడు సభ అధ్యక్షుడైన స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రొటెస్ట్ చేయడం మా రైట్స్. ఎందుకంటే మీరే క్లియర్గా చెప్పారు సభని ఆర్డర్లో పెట్టండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు సభకి సంబంధం లేనిది అబద్ధమైన ఒక కట్టుకథని అల్లి మమ్మల్ని ఇరిటేట్ చేసినప్పుడు అప్పుడు కూడా మేము ఎవరి గురించి ఏం మాట్లాడలేదండి. అప్పుడు కూడా స్పీకర్ గారితో ఫైట్ చేస్తుంటే పీతల సుజాత గారు అంటే ఇక్కడ కుల రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రెడ్డి ఉంటే రెడ్డితో తిట్టించండి, లేదంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఏం చేయలేకపోతే ఎస్సీతో తిట్టించి మేమేదైనా వాళ్ళకి కౌంటర్ ఇస్తే ఎస్సీలు అంటే వీళ్ళకి పడదు, లేదా ఎస్సీని ఇలా అన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాము, ఇలా బెదిరించాలి అనుకుంటున్నారు. బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళం మేము కాదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు పీచర్ల సుజాత ఈ రోజే కాదు, ప్రతిసారి గతంలో బుచ్చయ్య చౌదరి గారి గొడవ జరిగినప్పుడు కూడా లేచి మహిళా సమాజమే తలదించుకుంటుందంట. నన్ను చూసి మహిళా సమాజం తలదించుకుంటుందా, తల ఎత్తుకుంటుందా? నేనంటే మహిళలు ఎంత ఇష్టపడతారో రోడ్డు మీదకి రమ్మనండి, అందరం కలిసి వెళ్దాము, ఎవరిని ఎవరు ఇష్టపడతారో అర్థమవుతుంది. అలాగే నిన్న అంగన్వాడీ ఇష్యూ మీద మహిళలంతా రక్తం కారిపోయి వాళ్ళని అరెస్ట్ చేసి బట్టలన్నీ ఊడిపోయేలాగా లాక్కుపోతుంటే ఒక మానవత్వం లేకుండా మేము దాని మీద ప్రొటెస్ట్ చేస్తుంటే వీళ్ళకి పని పాట లేదండి, సభా సమయాన్ని వృధా చేస్తారంటారు. ఇంతకన్నా మనకి ఏం సమస్యలు ఉన్నాయండి? ఆ సమస్య గురించి మాట్లాడటం కూడా పని పాట లేదన్నారు. అప్పటికి గౌరవంగా వదిలేశాను. నేను ఎప్పుడు కూడా మహిళల జోలికి మామూలుగా వెళ్ళను. అయినా కూడా పదే పదే పీతల సుజాత ఈ రోజు కూడా లేచి మాట్లాడుతుంటే ఒళ్ళు పెంచడం కాదు బుర్ర పెంచండి అన్నాను. అది బాగా చూడండి మీరు వీడియో క్లిప్పింగ్. తర్వాత అని నా మాటకి ఆవిడ చంద్రబాబు నాయుడు కాలిగోటికి నువ్వు సరిపోవు అన్నాడు. ఎవరండి? హూయిస్ చంద్రబాబు? 2.5 acres వచ్చినాడు. టైం బాగుండి ఎన్టీఆర్ అల్లుడయ్యాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు గొప్ప, ఆయన పార్టీ వాళ్ళకి గొప్ప, నాకు గొప్ప కాదు. నా కాలిగోటికి సరిపోవు అంటే నువ్వు నా కాలిగోటికి సరిపోవు అన్నాను. అది తప్ప అండి? అది అసభ్య పదజాలం అంట. అంటే వీళ్ళు ఏం మాట్లాడినా వింటూ ఉండటానికి మేము రోడ్లలో పుట్టలేదండి, ఒక అమ్మ అబ్బకి పుట్టాం. మమ్మల్ని ఒక మాట అనవసరంగా అంటే మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ తర్వాత మన చేనేత మినిస్టర్ లేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనన్నా నీకు మాట్లాడే రైట్స్ ఏముంది, కూర్చో అన్నాను. ఎందుకంటే చేనేత రుణమాఫీ చేయలేవు, చేనేత రుణమాఫీ గురించి ముఖ్యమంత్రితో మాట్లాడే దమ్ము నీకు లేదు, బెల్ట్ షాపులు రద్దు చేసే దమ్ము నీకు లేదు, నువ్వేంటి నా గురించి మాట్లాడేది అన్నాను. అది తప్ప? అసలు బోండా అమ్మకి నాకు సంబంధం లేకపోయినా కూడా ఈమె ఐరన్ లెగ్గు, ఈమె ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది, ఈ ఆంటీకి కోపం ఎక్కువ అంటాడు. ఈడేమన్నా 16 ఏళ్ళ కుర్రాడా అండి? కాలేజీగా పోతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఐరన్ లెగ్ అనేది ప్రచారం చేసి నన్ను రాజకీయంగా సమాధి చేయాలనుకున్నా కూడా పెద్ద మనసుతో జగన్ గారు నాకు సీట్ ఇచ్చి నన్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకొస్తే కడుపు మంటతో చచ్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను అసెంబ్లీకి అడుగు పెట్టడం చూడలేక ప్రతి ఒక్కసారి నా మీద ఏదో ఒక నెపం చేస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో కుక్కలాగా మీకోసం పనిచేసినప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంది, నా భాష కరెక్ట్గా ఉంది, నేను కరెక్ట్గా ఉన్నా. ఈరోజు నా బాడీ లాంగ్వేజ్ బాగాలేదంట, నేను మాట్లాడే మాటలు బాగాలేదంట. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు 24 ఏళ్ళు ఉన్నాను నేను ఇండస్ట్రీలో, రాజకీయాల్లో 12 ఏళ్ళు ఉన్నాను. ఏ రోజు కూడా నాకు ఇలాంటి మాట రాలేదు. ఈరోజు వాంటెడ్గా మీరు ఆ క్లిప్పింగ్లు వేశారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను ఈరోజు మీడియా పాయింట్లో కూడా సవాల్ చేశాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఒక్క అసెంబ్లీ సెక్షన్ 9 to 2 ప్రతి ఒక్కరు మాట్లాడే మాటల్ని చూపించండి. ఎవరేం ప్రొటెస్ట్ చేస్తున్నారో చూపించండి, ఎవరేం రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారో చూపించండి. రైతుల గురించి ప్రొటెస్ట్ చేస్తే చూపిరు, డ్వాక్రా మహిళల గురించి ప్రొటెస్ట్ చేస్తే చూపించరు, నిరుద్యోగుల గురించి ప్రొటెస్ట్ చేస్తే చూపించరు, పేదవాడికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ప్రొటెస్ట్ చేస్తే చూపించరు, ఈరోజు అంగన్వాడీ గురించి మాట్లాడితే చూపించరు. మా హక్కు అండి, మమ్మల్ని ఓట్లేసి గెలిపించి పంపించారు. వాళ్ళకే కాదు మాకు కూడా ఓట్లేసి గెలిపించింది ప్రజలు, వాళ్ళ సమస్యలు చెప్పడానికే. ప్లక్కార్డులు పట్టుకుంటే ఒక్కరోజు ఒక్క షాట్ అయిన వాళ్ళు అర్ధాంతంగా ఈరోజు ఇంతమంది షాట్లు మావి ఎందుకు వేస్తున్నారు? మమ్మల్ని ఇరుకున పెట్టి బ్యాడ్ చేయాలని చెప్పి. కొత్తగా ఈరోజు వీళ్ళు బురద జల్లితే అది నిజం అనుకునేంత పిచ్చోళ్ళు మాత్రం ప్రజలు కారు. ఎందుకంటే ఈ 10 నెలల్లో చంద్రబాబు నాయుడు ఊసర వెళ్ళి రంగులు బాగా అర్థం చేసుకున్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు, అనుభవం అంటున్నాడు, ఏదో పొడి చేస్తాడు, ఈయన మనకు చేసేస్తాడు, కిరీటాలు పెట్టేస్తాడు అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత
తన అనుభవం ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే అని ప్రజలు అర్థం చేసుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వాయిస్ని నొక్కేయడమే కాకుండా ప్రతిపక్షం మాట్లాడుతున్న ప్రజా సమస్యల దృశ్యాలని కూడా నొక్కేసిన విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి హఠాత్తుగా ఇన్ని అసెంబ్లీ సెక్షన్స్లో ఏ రోజు చూపించినది ఈ రోజు మమ్మల్ని చూపించారు అంటే దాని వెనుకున్న దురుద్దేశం ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఈరోజు యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులు, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్ నాయకులు, గోపాలకృష్ణారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఎంత నీతిమాలిన రాజకీయాలు, ఎంత సిగ్గుచేటు విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం. మన డోన్ రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు ఎంత సున్నితంగా, ఎంత సాఫ్ట్గా జరిగిన విషయాలు చెప్తుంటే నువ్వు ఎలా నెక్స్ట్ టైం గెలుస్తావో నేను చూస్తాను అంటాడు. ఏంటండి రౌడీజం? ఈరోజు రారా కమాన్ కమాన్ అంటాడు బోండా, మిమ్మల్ని పాతేస్తాను అంటాడు. ఎవరికి బాటికి వాళ్ళు అందరూ ఒక ఎత్తు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని ఇంట్లో పని మనుషుల కన్నా నీచంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అంటే ఇంతకన్నా సిగ్గుచాటు ఇంకోటి ఉందా? ఈరోజు మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నాయకుడు ఉన్న అసెంబ్లీలో మేము వచ్చినందుకు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఉంటే వాళ్ళతో వర్క్ చేయలేకపోయినామే, ఇలాంటి వాడితో వర్క్ చేయాల్సిన దౌర్భాగ్యం మాకు వచ్చిందని ఈరోజు మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రతిపక్షానికి కనీస గౌరవం ఇవ్వకుండా, ప్రజల సమస్యలకి కనీస గౌరవం ఇవ్వకుండా కేవలం గత 10 సంవత్సరాలని వీళ్ళు మోసిన కిరణ్ ప్రభుత్వానో వీళ్ళు మోసిన రోసే ప్రభుత్వం గురించో మాట్లాడుతూ జగన్ గారిని ఇరిటేట్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు పేరెత్తుతారు. ఈరోజు సభా సాంప్రదాయాలు అంటారు, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రొసీజర్లోనే ఉంది చనిపోయిన వాళ్ళు సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదని. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్కరి గుండెల్లో మరి దేవుడై నిలిచిన రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఈరోజు వాళ్ళు సిగ్గు లేకుండా ఎలాంటి అసత్యపు ప్రచారం చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. జగన్ చిన్నపిల్లోడే కదా నలిపేద్దాం అనుకున్నారు. ఈరోజు ఆయన అడిగే ప్రశ్నలకి ఆయన వీళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంటే అవి తట్టుకోలేక 1,00,000 కోట్లు, దొంగ, 420 ఇలా మాట్లాడుతున్నారు. ఇదేనా మీ సీనియారిటీ? ఇదేనా మీరు మీ వయసుకి నచ్చే మాటలు మీరు మాట్లాడటం? ఎందుకు భయపడుతున్నారు జగన్ గారిని చూసి? మీరు తప్పు చేయకపోతే ఆన్సర్ చెప్పండి, అంతేగాని పర్సనల్గా మాట్లాడి మళ్ళీ మా గురించి బ్యాడ్ చేయడానికి ఈరోజు క్లిప్పింగ్లు ఇస్తున్నారు. ఈ క్లిప్పింగ్లు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఇచ్చిందా, స్పీకర్ గారు ఇచ్చారా రేపు మేము తెలుసుకొని దీని మీద మేము కూడా గట్టిగా పోరాడతాం. ఎందుకంటే 9 నుంచి 2 గంటల వరకు ఏం జరిగిందో చూపించకుండా మేము మాత్రం బాధపడి ఏదైతే మాట్లాడామో దాన్ని వక్రీకరించి చూపించాలి అనుకుంటే సహించేది మాత్రం లేదు. పదే